హిందూ బంధువులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన తెలుగు వారందరికీ ఇష్టమైనవి రెండు. ఒకటి గారెలు, అలాగే రెండోది మన వేణుస్వామి గారి పంచాంగ శ్రవణం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆయన నోట పంచాంగ శ్రవణం వినాలని కొన్ని లక్షల మంది మన తెలుగువారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు మీకోసం వేణుస్వామి పంచాంగ శ్రవణం తీసుకొస్తున్నాము. సో మన దైవ సమానులు బ్రహ్మశ్రీ అట్లాగే మన గురువులు వేణుస్వామి గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో నా భూతో నా భవిష్యతి. బిఎస్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆనంద ఉత్సాహాలతో ఉంచేలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఇది చాలా కొత్తగా ఉంది. అంటే క్రోధినామం అంటే కోపంతో ఉండే సంవత్సరం అనే లాంటి కొంత అర్థాన్ని కొందరు చెప్తున్నారు పెద్దలు. అసలు ఏంటి క్రోధినామ సంవత్సర విశేషం? ఏం లేదు, మనకు ఉన్న 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనే ఒక పేరు. క్రోధి అంటే క్రోధము అనుకోవడం తప్పు, విరోధి అనగానే విరోధులు అనగానే తప్పు. ఓకే, సో దాని పేరు మాత్రమే. ఈ పేరుకు అలాగే క్రోధిస్తుంది అని చెప్పడం తప్పు. సో అందుకనే ప్రతి సంవత్సరానికి యుగాది ఉగాది కింద రూపాంతరం చెందింది. యుగాది అంటే కొత్త సంవత్సరము. సో ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. అందుకనే శుభాలు కలగాలని మనం ఏం చేస్తామంటే క్రోధికి ముందు శ్రీ పెడతాం. అంటే ప్రతి సంవత్సరానికి శ్రీ పెట్టాలి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్పినాము. సో మనకు కలియుగ శతాబ్దం, కలియుగం కనుక తీసుకుంటే కలియుగంలో ప్రజెంట్ మనం 5125వ సంవత్సరంలో ఉన్నాం. సో కలియుగం మొత్తం 4.5 లక్షల సంవత్సరాలు. సో దాంట్లో ఇది మనకు 5125వ సంవత్సరం. ఆరంభంలోనే ఉన్నాం, జస్ట్ 5000 కంప్లీట్ చేసినాం అంతే. సో అట్లనే క్రీస్తు శకము 2024-25వ సంవత్సరంలో ఉన్నాం. సో ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు మంగళవారం నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అధిపతి మనకు కుజుడు. జనరల్గా రాజు కుజుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ భయపడుతున్నట్లుగా ఇది క్రోధంతో సంబంధం లేదు, కానీ కుజుడు అంటే కోపాన్ని ఇచ్చేవాడు. సో ఈ సంవత్సరం ఏం జరగబోతా ఉన్నాయి ప్రకృతికి సంబంధించి అంటే అతి పెద్దనైనటువంటి సునామీలు సూచనలు రావడం, భూకంపాలు ఏర్పడడం, ప్రకృతి వైపరీత్యాలలో సునామీలు ఏర్పడడం, అలాగే అగ్ని ప్రమాదాలు అతి ముఖ్యంగా సంభవించడం, ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా ఉండడం, పాము కాటు వల్ల జనాలు చనిపోవడం అధికంగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండడం, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనాల్లో ఈ సంవత్సరం సెక్స్ పిచ్చి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదన్నీ కూడా బేస్డ్ ఆన్ జాతకము, ఈ సంవత్సరం యొక్క గ్రహాల ప్రభావము. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయక ఫలితం 9 మందిలో ఆల్మోస్ట్ ఆల్ శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు పంచుకున్నారు చాలా వరకు. అందుకని ఈ 3 రిఫ్లెక్టెడ్ ఆన్ ఉమెన్ అండ్ మెన్ పవర్ అండ్ లగ్జరీ. ఈ 4 మీదనే ఆధారపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే లగ్జరీ లైఫ్, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు జనాలు. డబ్బులు లేకున్నా సరే డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు. సో అలాగే డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. మరి యొక్క పంచాంగ శ్రవణం అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఫలితం ఎట్లా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉంటాయి, మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు గురుగారు. సో రాశి ఫలాలు: మీనరాశి పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. మీనరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. సో డబ్బులు మిగిలినట్టే కనిపిస్తాయి కానీ మిగిలవు. ఆ మిగిలిన డబ్బులు కూడా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని మోసం చేసి పట్టుకుపోతారు. సో ఓవరాల్గా డబ్బు మీ చేతిలో మిగలదు. సో ఏలినాటి శని ఫలితములతో ఈ సంవత్సరం తరచుగా అనారోగ్య బాధలు కలిగి వైద్యశాల దర్శనం కలుగును, ఔషధ సేవనం చేయుదురు, అనుకున్న పనులన్నీ వాయిదా పడును, అపఖ్యాతి అవమానం కలుగును, సంఘ గౌరవం తగ్గును, మీ మాటకు విలువ లేకుండా పోవును, సంపాదించిన ధనమంతయు క్షయమగును, అన్ని కార్యములు నత్తనడకను నడుచును, బంధుమిత్ర కలహములతో అశాంతిగా ఉండును, శరీర పీడ కలుగును, వాహన ప్రమాదములు కలుగును, మధ్యలో కొంత శాంతి కలుగును, అవసరానికి తగిన ధనము రుణముల ద్వారా సమకూర్చుకుందురు, సర్వశక్తులు ఉపయోగించి కార్యములు సాధించుకుందురు, పుణ్యక్షేత్ర సందర్శన కలుగును, అకారమున కలహం ఏర్పడును, నీరసం, నిస్సత్వ, నిస్పృహ, నిరాశకు లోనవుదురు,
సో కలహంలో మధ్యలో తలిచిన పనులు కలహం మధ్యలో ఆగిపోవును, ధనక్షయం పెరిగిపోవును, సరి అయిన ఆధారం లేక మీ పెట్టుబడులు వెనుకకు రాక ఇబ్బందులు పడుదురు. సో ఎక్కడ తీసుకున్నా మానసికంగా డిప్రెషన్ కనిపిస్తూ ఉంది, యాంగ్జైటీ డిజార్డర్ కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం డబ్బు మెయిన్ టార్గెట్ అవుతుంది. మీరు సంపాదించిన డబ్బు అంతా కూడా జీరో, నీళ్ళలో పోసినట్టు అయిపోతుంది. ఇంట్లో ఎవరో ఒకరి ద్వారా ఉన్న డబ్బంతా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. రెండవది, మీరు ఏదైనా ఇల్లు కట్టామనుకున్నా, జాగా కొందామనుకున్నా జీరోకి వచ్చేస్తుంది. మీరు పెట్టేటువంటి ఉదాహరణ రూపాయి అయితే అవుట్కమ్ అనేది 10 పైసలే వస్తుంది. సో మీనరాశి చాలా 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 నెగిటివ్ ఫలితాలు ఇవ్వబోతూ ఉంది. ఏలినాశి నడుస్తూ ఉంది. అండ్ గురువు మనకు రాహుకేతువులు జన్మం సప్తమంలో ఉన్నారు. అలాగే 3వ ఇంట్లోకి గురువు వస్తూ ఉన్నాడు, వ్యయంలో శని ఉన్నాడు, అంటే ఏలినాశి నడుస్తూ ఉంది. సో రాసులలో గ్రహాలలో అన్ని నెగిటివ్గా ఉన్నాయి. సో మకరం, కుంభం, మీనాన్ని కనుక తీసుకుంటే 3 రాసులు సేమ్ రిజల్ట్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మీనరాశి కూడా చాలా నెగిటివ్గా ఉంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, న్యాయపరంగా, కుటుంబపరంగా. సో చాలా వరకు సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి 3 నెలలకు ఒకసారి దర్శించుకోండి, సమస్యల నుండి బయటపడతారు.